బ్యాక్ ఎన్ ఏఆర్క్యూ ప్రోటోకాల్ చూద్దాం. ఏఆర్క్యూ అంటే ఆటోమేటివ్ రిపీట్ రిక్వెస్ట్ అనమాట. ఇది ఒక పైప్ లైన్ అంటారు. పైప్ లైన్ గో బ్యాక్ ఎన్ ఏఆర్క్యూ ప్రోటోకాల్ అని వస్తుంది. పైప్ లైనింగ్ అని ఎందుకు అంటారంటే సెండ్ మల్టిపుల్ ఫ్రేమ్స్ వితౌట్ రిక్వెస్టింగ్ ఫర్ అక్నాలజ్మెంట్. అంటే ఈ ప్రోటోకాల్ ఏం జరుగుతుందంటే అక్నాలజీ కోసం వెయిట్ చేయకుండా మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఎట్ ఎ టైం పంపచ్చు ఆ విండో సైజ్ బట్టి. సేమ్ ఎట్లా అంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఉన్న సేమ్ సిమ్లా అట్లాంటి ప్రోటోకాల్. ఓకేనా. ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినది 1 బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్. ఇవన్నీ టైప్స్ 1 బిట్ అయిపోయినాయి. ఇప్పుడు గో బ్యాక్ ఏఆర్క్యూ. ఓకేనా. ఏఆర్క్యూ అంటే ఆటోమేట్ రిపీట్ రిక్వెస్ట్. ఈ పైప్ లైనింగ్ ప్రోటోకాల్ అంటే ఎందుకంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ఎట్ ఎ టైం సెండ్ చేయగలుగుతాం. ఇది మనం విండో సైజ్ 4 పెట్టుకున్నాం. ఓకేనా. సెండర్ విండో సైజ్ 4 అంటే సెండర్ అనేటప్పుడు మల్టిపుల్ ఫ్రేమ్స్ ఎట్ టైం సెండ్ చేయొచ్చు. ఇప్పుడు విండో సైజ్ 4 ఉంది కాబట్టి 4 ఫ్రేమ్స్ని ఎట్ టైం సెండ్. విండో సైజ్ ఎంత ఉంటే అన్ని ఫ్రేమ్స్ని ఎట్ టైం సెండ్ చేయగలుగుతారు అన్నమాట సెండర్. సో విండో సైజ్ 4 ఉంది కాబట్టి ఎట్ టైం 4 ఫ్రేమ్స్ని రిసీవర్కి సెండ్ చేయగలుగుతారు సెండర్. సో 4 ఫ్రేమ్స్ సెండ్ చేసేయండు. స్టెప్ 2లో ఏమైపోయింది, సో ఒక్కొక్క ఫ్రేమ్ అన్నీ ఒకటిసారి వెళ్ళకుండా ఒక్కొక్క ఫ్రేమ్ రిసీవర్కి రీచ్ అవుతుంది కదా దానికి ఉన్న స్పీడ్ బట్టి. సో రిసీవర్ దగ్గరికి ఫస్ట్ 0 అనే ఫ్రేమ్ రిసీవ్ అయింది. సో 0 అనే ఫ్రేమ్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చింది. అక్నాలజ్మెంట్ రాగానే ఇప్పుడు ఇక్కడ విండో ఏమైపోయింది, కొంచెం ముందు జరిగింది. 0 ఫ్రేమ్ నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాక 0 ఫ్రేమ్ అనేది ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పంపుతుంది ఫస్ట్ ఫ్రేమ్ పంపుతాడు. సారీ 0 తర్వాత నెక్స్ట్ ముందుకు వచ్చినాక నెక్స్ట్ ఉన్న ఫ్రేమ్ ఏంటిది, 4th ఫ్రేమ్ని నెక్స్ట్ సెండ్ చేస్తాడు. ఓకేనా. 0 ఫ్రేమ్ అనేది 1 ఫ్రేమ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద విండో. సో ఇది 0 నుంచి అక్నాలజ్మెంట్ రాగానే 0 పని అయిపోయినట్టే కదా. సో 0 ఒక ఫ్రేమ్ అనేది ఫ్రీ అయిపోయింది. సో విండో అనేది ముందు జరిగింది. నెక్స్ట్ పంపించే ఫ్రేమ్ కావాల్సిన 4 కాబట్టి 4ని సెండ్ చేసాడు. ఇది ఇక్కడ విండో సైజ్ 4 సన్న విండో సైజ్ 4. తర్వాత అన్నిట్లో విండో సైజ్ సేమ్ విండో అనేది అంట సేమ్. సో ఇక్కడ విండోస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చింది, నెక్స్ట్ వాడికి రిసీవర్కి ఏం రిసీవ్ అయింది, ఫస్ట్ ఫ్రేమ్ అనేది రిసీవ్ అయింది. ఫస్ట్ 0 ఫ్రేమ్ రిసీవ్ అయింది. కొద్దిసేపు అయినాక ఫస్ట్ ఫ్రేమ్ రిసీవ్ అయింది. ఫస్ట్ ఫ్రేమ్ రిసీవింగ్ నాకు ఫ్రేమ్ వచ్చింది అని అక్నాలజ్మెంట్ పంపాలి కదా. సో అక్నాలజ్మెంట్ పంపుతుండు. అక్నాలజ్మెంట్ పంపినాక ఏమైపోయింది, ఒక ఫ్రేమ్ అనేది ఖాళీ అయింది. 0 ఫ్రేమ్ ఖాళీ అయింది ఇంత ముందు స్టెప్లో, థర్డ్ స్టెప్లో. 4th స్టెప్ ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఖాళీ అయింది. ఫస్ట్ ఫ్రేమ్ ఖాళీ అయినాక విండో అనేది ముందుగా జరిగింది. సో 4 తర్వాత నెక్స్ట్ వచ్చేసిన ఫ్రేమ్ ఏంటి, 5th ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ ఖాళీ అయింది కాబట్టి నెక్స్ట్ ఫ్రేమ్ని పంపాలి రిసీవర్కి. సో ఆ 5th ఫ్రేమ్ని పంపుతాడు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ దానికి 0 ఫ్రేమ్ వచ్చింది, ఫస్ట్ ఫ్రేమ్ వచ్చింది, సెకండ్ ఫ్రేమ్ కూడా వచ్చింది. అది అక్నాలజ్మెంట్ పంపుతుంది సెండర్కి. కానీ మిడిల్లో అక్నాలజ్మెంట్ పంపించే టైంలో ఎక్కడో అక్నాలజ్మెంట్ అనేది లాస్ట్ అయిపోయింది. సో సెండర్కి అంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది అనమాట. సపోజ్ లెట్స్ అజ్యూమ్ యాజ్ 20 milliseconds ఉంది. సో 20 milliseconds వరకు వెయిట్ చేస్తుంది సెండర్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది. 20 milliseconds వరకు వెయిట్ చేసింది అనుకున్నాం. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎగ్జాక్ట్ కాదు అది, ఇష్టం మనం దానికి ఉన్న టైం పీరియడ్ ప్రకారంగా వెయిట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వెయిట్ చేసి అక్నాలజ్మెంట్ రాలేదు అనుకున్నాంకో, సో మళ్ళీ ఆ ఫ్రేమ్స్ని సెండ్ చేస్తుంది అనమాట. అర్థమైందా. ఒక టైం పీరియడ్ వరకు వెయిట్ చేసి ఆ టైం పీరియడ్ వరకు ఇంకా అక్నాలజ్మెంట్ రాకపోతే ఆ సేమ్ ఫ్రేమ్స్ని మళ్ళీ సెండ్ చేస్తుంది సెండర్. అదనమాట. సో ఆఫ్టర్ ఇక్కడ సెకండ్ నుంచి వచ్చే అక్నాలజ్మెంట్ లాస్ట్ అయిపోయింది మిడిల్లో. సో ఏం చేస్తారంటే ఆఫ్టర్ కొంచెం టైం పీరియడ్ అయిపోయాక ఆ ఫ్రేమ్స్ని మళ్ళీ సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మన విండో లోపల ఏమేమి ఫ్రేమ్స్ ఉన్నాయి, 0 ఫ్రేమ్ ఖాళీ అయింది, ఫస్ట్ ఫ్రేమ్ కూడా ఖాళీ అయింది. సో మనం ఏం పంపాలనుకుంటాం, 2, 3, 4, 5 పంపాలనుకుంటాం. సో ఆ ఫ్రేమ్సే మళ్ళీ పోతాయి, మళ్ళీ సెండ్ చేస్తుంది. అప్పుడు ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే సెకండ్ ఫ్రేమ్ నుంచి నెక్స్ట్ వచ్చే సెకండ్ ఫ్రేమ్ నుంచి అక్నాలజ్మెంట్ ఈసారి వస్తుంది. అప్పుడు ఇది ఇంకొంచెం ముందు జరిగి విండో 6, 5, 4, 3, 2, 1, 0 కదా. సో 2 నుంచి అక్నాలజ్మెంట్ వచ్చినాక ఇంకా నెక్స్ట్ పోయే ఫ్రేమ్ పంపించే ఫ్రేమ్ ఏది 6. సో 5th ఫ్రేమ్లో పంపుతుంది. అలా జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటిది, ఒక్క ఫ్రేమ్ అక్నాలజ్మెంట్ లాస్ట్ అయినా మనం 4 ఫ్రేమ్స్ని ఎట్ ఎ టైం పంపుతున్నాం. అంటే మీరు అర్థమవుతుందా, అక్నాలజ్మెంట్ లాస్ట్ అయింది అనుకున్నాం. సో ఒక టైం పీరియడ్ వరకు వెయిట్ చేసి మళ్ళీ విండో లోపల ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో అన్నిటిని మళ్ళీ సెండ్ చేస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నెక్స్ట్ ప్రోటోకాల్ వస్తుంది అనమాట. ఏంటిది, సెలెక్టివ్ రిపీట్ ప్రోటోకాల్ అని. అందులో
ఒకటే ఏదైతే లాస్ట్ అయినో ఆ ఫ్రేమ్నే పంపుతాం అనమాట. ఏదైతే ఇంకా రిసీవ్ కాలేదో అక్నాలజ్మెంట్ ముందు ఆ అక్నాలజ్మెంట్ని మళ్ళీ పంపుతామండి. ఇట్లా అన్ని ఫ్రేమ్స్ని పంపాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ప్రోటోకాల్. దాన్నే సెలెక్టివ్ రిపీట్ ప్రోటోకాల్ అంటారు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. అక్నాలజ్మెంట్ లాస్ట్ అయినాకో మళ్ళీ కొంచెం టైం పీరియడ్ వరకు వెయిట్ ఉంటుంది. టైం పీరియడ్ అయిపోయినాకనే ఆ ఫ్రేమ్స్ అన్ని మళ్ళీ సెండ్ చేస్తారు. విండో లోపల ఉన్న ఫ్రేమ్స్ని మళ్ళీ సెండ్ చేస్తారు రిసీవర్కి. దీన్ని గో బ్యాక్ ఎన్ ARQ ప్రోటోకాల్ అంటారు. ARQ అంటే ఆటోమేట్ రిపీట్ రిక్వెస్ట్.